యేసు ప్రభువుని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, యేసు ప్రభు నా పాపముల నిమిత్తము చనిపోయి సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడిగా లేచాడు, నా పాపముల నిమిత్తమే ఆయన తన సిలువలో తన రక్తాన్ని కార్చాడు, నా పాపములకు పరిహారము ఆయన దగ్గరే ఉంది, ఆయనే దేవుడని ఎవరైతే నమ్ముతారో విశ్వసిస్తారో వారందరినీ కూడా ఆయన క్షమించి ఆయన బిడ్డలుగా చేసుకుంటాడట. ఎందరైతే తన్ను అంగీకరించిరో వారందరికీ కూడా ఆయన పిల్లలుగా ఉండే అధికారము ఇవ్వబడింది. తను అంగీకరించాలి. ఏం అంగీకరించాలి? ఆయనే దేవుడు, ఆయన నా పాపముల నిమిత్తము చనిపోయాడు, నా పాపముల నిమిత్తము సమాధి చేయబడ్డాడు, తిరిగి ఆయన పునరుద్ధానుడిగా లేచాడు, ఆయన సిలువ రక్తం ద్వారా నా పాపములు క్షమించబడ్డాయని ఎవరైతే నమ్ముతారో వారందరికీ కూడా దేవుడు తిరిగి ఆ అధికారాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు.